ఈశానాం జగతోస్య వెంకటపతేర్విష్ణోః పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యమాధరజికాం తక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పాణిపల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. అఖిలాండకోటి బ్రహ్మాండములకు ప్రభువైనటువంటి శ్రీ మహావిష్ణువు వెంకటపతి యొక్క దేవేరి అయినటువంటి అలమేలు మంగాదేవి వెలసినటువంటి చోటు తిరుచానూరు. దీనికే అలమేలు మంగాపురం అని కూడా నామాంతరం. ఈ క్షేత్రం ప్రాచీన కాలంలో పరాశర మహర్షి యొక్క ఆశ్రమంగా విరాజిల్లుతూ ఉంది. పద్మావతి అమ్మవారు వెలసిన చోటే ఈ తిరుచానూరు. ప్రస్తుతం అమ్మవారి ఆలయం వెనకాల ఉన్నటువంటి సరోవరం పద్మ సరోవరం. అమ్మవారు అక్కడ ఆవిర్భవించడం చేత దానికి పద్మ సరోవరం అని నామాంతరం కూడా వచ్చింది. ఈ పద్మ సరోవరాల్లో పుట్టినటువంటి జగన్మాత సమస్తమైన భక్తుల పాలిటి కల్పతరువై ఆదిలక్ష్మియై సమస్తమైన భక్తకోటిని అనుగ్రహిస్తూ ఉన్నది. హరికం పట్టపు దేవి పుణ్యమల బ్రోవు అర్థంబు పెన్నెక్క చందురుతో బుట్టువు భారతీగిరి సుతులతో వాడు పూబోడి తామరలందుండెడు ముద్దరాలు జగముల్ మన్నించులిల్లాలు భాసురతం లేములు వాపు తల్లి సిరియుత్సు నిత్య కళ్యాణము. ఏ తల్లిని స్మరిస్తే సమస్తమైన కష్టములు దూరమవుతాయో, సమస్తమైన సంపదలు సన్నిహితమవుతాయో అటువంటి సంపదలకు ఆలవాలమైన తల్లి లక్ష్మీదేవి. ఆమెయే పద్మావతి, ఆమెయే అలమేల్మంగ. పద్మములో పుట్టడం వలన పద్మోద్భవాం పద్మముఖీం పద్మనాభ ప్రియాం రమాం అని చెప్తారు. పద్మములో పుట్టిన అమ్మవారు పద్మమే ఆసనంగా అధిరోహించి కూర్చున్నది. అటువంటి తల్లి చేతుల్లో పద్మాలను ధరించింది. పద్మముల వలె సుకుమారమైన చేతుల యందు పద్మాలను ధరించి నేడు భక్తుల్ని కటాక్షించడం కొరకై నిత్య కళ్యాణోత్సవంలో పెళ్లి కుమార్తె విరాజిల్లుతోంది. అటువంటి దేవేరుతో కలిసి స్వామివారికి దివ్య కళ్యాణ వైభవాన్ని ఆరంభించారు అర్చక స్వాములు. ఈ కళ్యాణ మహోత్సవంలో ప్రప్రథమంగా నిర్విఘ్నంగా సాగుడు కొరకు ప్రథమంగా విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచన, తర్వాత కౌతక ధారణ, కంకణ ధారణ ఈ మొదలైన కార్యక్రమాలతో కళ్యాణోత్సవం ప్రారంభమవుతుంది. కళ్యాణం చూస్తే చాలు సమస్తమైన సంపదలు నెరవేరుతాయి. కళ్యాణం మంగళం శుభం అని నిఘంటువులు ఉద్ఘాటిస్తున్నాయి. కళ్యాణ శబ్దాన్ని శుభానికి, సంపదలకి, ఆనందానికి ప్రతీకగా చెప్తారు. ప్రతి మనిషికి సంపదలు కావాలి, ఆనందం కావాలి, సౌఖ్యం కావాలి. వీటికి కావాలంటే భగవంతుని కళ్యాణమూర్తిగా ఆరాధన చెయ్యాలి. సమస్తమైన జగత్తులకి ఆదితల్లి అయినటువంటి లక్ష్మీదేవిని ఇక్కడ పెళ్లి కుమార్తెగా అలంకరించి ఆమెను కళ్యాణ సేవలో ఆరాధించడం వలన సమస్తమైన శుభములు మనకి చేకూరుతాయి. ఈ కళ్యాణ మహోత్సవంలో ప్రారంభంగా విశ్వక్సేన ఆరాధనతో ప్రారంభమై స్థల శుద్ధి కోసం, పూజా ద్రవ్యముల యొక్క శుద్ధి కోసం స్వస్తి పుణ్యాహవాచన చేస్తారు. తర్వాత పెళ్లి కుమారుడిగా అలంకరింపబడిన స్వామికి రక్షాబంధన ధారణ. ఆ రక్షాబంధనాలలో ఆదిశేషువుని, అనంతుని ఆవాహన చేసి ముందుగా స్వామివారికి, తర్వాత అమ్మవారికి ఈ కౌతక ధారణ చేసినటువంటి వారి భక్తులు అందరి పక్షాన సభక్తికంగా కళ్యాణ మహోత్సవాన్ని జరిపించడం కొరకు అర్చక స్వామి వారు కూడా కంకణధారణ బద్ధులై తర్వాత ఈ కార్యక్రమంలో అగ్నిప్రతిష్ఠాపన చేయబోతారు. అటువంటి వైభవాన్ని మనం వీక్షిస్తూ తరిద్దాం. तस्मात् पुरस्तात् मूर्धा पञ्च दक्षिणायां श्रोण्याम् उपेति दधाति पञ्चावतरस्यामि चतुर्धरस्यां तस्मात् पश्चात् पुरस्तात् प्रवण इति पुरस्तात् प्रवणः पशुभस्तः वजः इति दक्षिणे अंशे उपेति दधाति वृष्टिः वजः इति उत्तर इति उदरे अंशौ एवामृतीति दधाति व्याघ्रः वयः इति दक्षिणे पक्षे उपेति दधाति सिंहः वयः इति उत्तर इति उदरे पक्षयोः एव वीर्यं दधाति पुरुषः वयः इति मध्ये
तस्मात् पुरुषः पशूनाम् अधिपतिरत्यधिपतिः कृष्णे पुरुषवर्ग इति पञ्चच इन्द्राग्नीतीन्द्राग्नि अव्यथमानाम् इति स्वयमातृणामिति स्वयं मातृणामुपेति ददाति इमौ लोकौ विधृता विधृतौ अनयोः लोकयोः विधृत्या इति विधृत्यै अमृता विभावै एषा मध्यमादितिः अन्तरिक्षं विभावै एषा इन्द्राग्नीतीन्द्राग्नीति इन्द्राग्नि वै देवानाम् ओजोभृता विद्योजः भृतौ ओजसा एव एनाम् अन्तरिक्षे श्रुते धृत्यै स्वयमातृणामिति स्वयं उपेति ददाति अन्तरिक्षं वै स्वयमातृणेति स्वयं मातृणा अन्तरिक्षं एवामुपेति दत्ते अश्वम् उपेति प्राणमिति प्राणम् एव अस्यां ददाति इति प्राजापत्य इति प्राजापत्यः वै अश्वः प्रजापतिनेति प्रजापतिना एव अग्निं जनते स्वयमातृणेति स्वयं भवति प्राणानामिति प्राणानाम् उत्सृष्ट्या इति सृष्ट्यै इति स्वर्गस्येति सुभागस्य लोकस्यानुख्यात्या इत्यनुख्यात्यै देवानां वै सुभागं लोकं यतां दिशः तमिति अवलीयन्ताते एताः दिश्याः पश्यन्ताः उपेति अवगताभिः वै ते दिशाः दिश्याः दिशां विधृत्या इति विधृत्यै दिशा प्राणाभृता इति प्राणाभृता पुरस्तादुपेति तथाति न वा वै पुरुषे प्राणाः नाभिः दशमी प्राणानिति प्राणानेव पुरस्तात् दत्ते तस्मात् पुरस्तात् प्राणा इति प्राणाः ज्योतिष्मतीम् दधाति तस्मात् प्राणानामिति प्राणानां वाग्ज्योतिः तमेति तमादशा उपेति दधाति दिशाक्षरे दिशाक्षरा विराडिति विराड विराडिति विराड सन्नधाम् एव पुरस्तात् दत्ते तस्मात् पुरस्तात् ज्योतिः उपेति आस्महे छन्दागं पशुषु आजिम् अयोतान् बृहति इति तस्मात् अर्हताः वसवः उच्यन्ते मा छन्दः दक्षिणतः उपेति दधाति तस्मात् दक्षिणामृत इति दक्षिणामृतामासाः पृथिवी छन्दः इति पश्चात् प्रतिष्ठित्या इति प्रतिष्ठिते अग्निः देवता इति उत्तरत इति उत्तरतः ओजः वै अग्निः ओजः एव उत्तरत इति उत्तरतः दत्ते तस्मात् उत्तरत अभिप्रयायी इति उत्तरतः अभिप्रयायी षट्त्रिंशदक्षरा बृहती पारहताः पशवः बृहत्या एव अस्मै पशूनावेति रुन्धे बृहती छन्दसां स्वाराज्यमिति स्वाराज्यं परिलीयाय यस्याः उपधीयन्ते इत्युपाधीयन्ते गच्छति स्वाराज्यमिति स्वाराज्यं हंसावालखिल्याः ज्वालाखिल्याः पुरस्तात् उपेति ददाति सप्तापश्चात् सप्ता वै शीर्षण्याः प्राणा इति प्राणाः गोपवाञ्चौ प्राणानामिति प्राणानां सवीर्यत्वायति सवीर्यात्वाय मूर्धा सीराडीति उपेति ददाति इन्द्रियराडीति पश्चात् प्राणानिति प्राणानेव अस्मै समीचः ददाति पुरस्तादुपारहता एवाशतस्त्रिगोंश्च देवाः वै यत् यज्ञे अकुर्वता तदसुराः अकुर्वता ते देवाः एताः अक्षया स्तोमिया चक्षणया स्तोमियाः अपश्यन्ताः अन्यथा अनुच्येत्यनूच्य अन्यथा उपेति अततता तदसुराः न अन्ववायन्नित्यनो अवायनु ततः देवाः भवन्न परेति असुराः यत् अक्षया स्तोमिया चक्षणया स्तोमियाः अन्यथा अन्यथा उपदरादीत्युपादधाति भ्रातृव्याभिभूत्या इति भ्रातृव्याभिभूत्यै भवति आत्मना परेति अस्या भ्रातृव्यः भवति आशुः इति पुरस्तादुपेति ददाति यज्ञमुखमिति यज्ञामुखं वै त्रिवृति त्रिवृत यज्ञमुखमिति यज्ञामुखं नेवा पुरस्तादुवीति यातयति व्योम सप्तदश इति सप्तादशः इति दक्षिणतः अन्नं वै व्योमे दिवि व्योमान्नं सप्तदश इति सप्तादशः अन्नम् एव दक्षिणतः ते तस्मात् दक्षिणेनान्नं मध्यते वरुणः एकविंश इत्येकाविंशः इति पश्चात् प्रतिष्ठेति प्रतिष्ठा वै एकविंश इत्येकाविंशः प्रतिष्ठित्ये भान्तः पञ्चदश इति पञ्चादशः इति उत्तरत इति उत्तरतः ओजः वै भान्तः ओजः पञ्चदश इति पञ्चादशः ओजः एव उत्तरतः दत्ते तस्मात् उत्तरतोऽभिप्रयाजी इत्युत्तरतः अभिप्रयाजी जयति प्रदूर्तिरिति प्रादूर्तिः अष्टादश इत्यष्टादशः इति पुरस्तात् उपेति ददाति द्वौ पूर्वं यज्ञमुख इति यज्ञामुखे इति यातयति अभिवर्त इत्यभिवर्तः विभूषः इति दक्षिणतः अन्नं वै अभिवर्त इत्यभिवर्तः अन्नम् एव दक्षिणतः दत्ते तस्मात् दक्षिणेनान्नं मध्यते वृक्षः प्राविंशः इति पश्चादेव विभूषिः द्वैः तेन विराजापति वीराजो यदि द्वैः इति प्रतिष्ठेति प्रतिष्ठातेन विराजोरिति वीराजोः एव पूर्वमित्यभिपूर्वमन्नाद्यैत्यन्नाद्ये प्रतिविगच्छति ततः नवदश इति नवादशः इति उत्तरत इत्युत्तरतः तस्मात् सव्यः तपस्वितर इति तपस्वितरः
उपेति तथा चतुर्विंशत्यक्षरे चतुर्विंशति अक्षरा गायत्री गायत्री यज्ञमुखमिति यज्ञामुखं यज्ञमुखमिति यज्ञामुखं देवा पुरस्ताद्वीति यातयति गर्भाः पञ्चविंशति पञ्चाविंशः इति दक्षिणतः अन्नं वै गर्भाः अन्नं पञ्चविंशति इति पञ्चाविंशः अन्नम् एव दक्षिणतः धत्ते तस्मात् दक्षिणेनान्नं मज्यते ओजः तृणवैति त्रिनवः इति पश्चादिमे वै लोकाः तृणवैति त्रिनवः एषु एव लोकेषु प्रतिदिनं तिष्ठति सम्भरण इति सम्भरणः त्रयोविंश इति त्रयाविंशः इति उत्तरत इति उत्तरतः तस्मात् सद्यः हस्तयोः सम्भार्यतर इति सम्भार्यातरः क्रतुः एकत्रिविंश इत्येका त्रिविंशः इति पुरस्तात् उपेति देवाकमयि क्रतुः यज्ञमुखमिति यज्ञामुखं वाग् यज्ञामुखं देवा पुरस्तात् वीति यातयति प्रद्धश्च विष्टपं चतुस्त्रिविंश इति चतुस्त्रिविंशः इति दक्षिणतः असौ वै आदित्यः प्रद्धश्च विष्टपं ब्रह्मवर्चसमिति ब्रह्मवर्चसम् एव दक्षिणतः तस्मात् दक्षिणः अर्थः ब्रह्मवर्चसितर इति ब्रह्मवर्चसितरः प्रतिष्ठेति प्रतिष्ठा त्रयस्त्रिविंश इति त्रयः त्रिविंशः इति पश्चात् प्रतिष्ठित्या इति प्रतिष्ठित्य नाकः षट्त्रिविंश इति षट्त्रिविंशः इति उत्तरत इति उत्तरतः स्वर्ग इति सुभागः वै लोकः नाकः स्वर्गस्य इति सुभागस्य लोकस्य समश्यायुतम् अग्नेः भागः असि इति पुरस्तात् उपेति दधाति यज्ञमुखमिति यज्ञामुखं वै अग्निः यज्ञमुखमिति यज्ञामुखं दीक्षा यज्ञमुखमिति यज्ञामुखं ब्रह्म यज्ञामुखं त्रिपति यज्ञमुखमिति यज्ञामुखं देवा पुरस्तात् वीति यातयति नृचक्षतामिति नृचक्षतां भागः असि इति दक्षिणतः दुष्टवागुंसः वै नृचक्षत इति नृचक्षसः अन्नं धाता जाता च एव अस्मै अन्नं न पीति दधाति तस्मात् जातः अन्नं मध्ये जनित्रं स्फुटं सप्तदश इति सप्तादशः इति आह अन्नं वै जनित्रम् अन्नं सप्तदश इति सप्तादशः अन्नम् एव दक्षिणतः धत्ते तस्मात् दक्षिणेन अन्नं मध्यते मित्रस्य असि इति पश्चात् प्राण इति प्राणः वै मित्रः अपान इति प्राणः वर्णः प्राणावानाविति प्राणापानौ एव अस्मिन् दधाति दिवः वृष्टिः वाताः एकविंश इत्येका विंशः स्तोमः इति आह प्रतिष्ठेति प्रतिष्ठा वै एकविंश इत्येका विंशः प्रतिष्ठित्या इति प्रतिष्ठित्य इन्द्रस्य असि इति उत्तरत इति उत्तरतः ओजः वै इन्द्रः ओजः विष्णुः ओजः क्षत्रम् ओजः पञ्चदश इति पञ्चदशः ओजः एव तरत इत्यतुतरतः धत्ते तस्मात् उत्तरतोऽभिप्रयाजी इत्युत्तरतः अभिप्रयाजी जयति वसूनां भागः असि इति पुरस्तात् उपेति दधाति यज्ञमुखमिति यज्ञामुखं वै वसवः यज्ञमुखमिति यज्ञामुखं रुद्राः यज्ञमुखमिति यज्ञामुखं चतुर्विंश इति चतुर्विंशः यज्ञमुखमिति यज्ञामुखं नैव पुरस्तात् वीति यातयति आदित्यानां भागः असि इति दक्षिणतः अन्नं वै आदित्याः अन्नं मरुतः अन्नं गर्भाः अन्नं पञ्चविंश इति पञ्चाविंशः अन्नम् एव दक्षिणतः धत्ते तस्मात् दक्षिणेनान्नं मध्यते अदिति भागः असि इति पश्चात् प्रतिष्ठेति प्रतिष्ठा वै अदितिः प्रतिष्ठा पूषा प्रतिष्ठेति प्रतिष्ठा तृणव इति त्रिनवः प्रतिष्ठित्या इति प्रतिष्ठिते देवस्य सवितुः भागः असि इति उत्तरत इति उत्तरतः ब्रह्मा वै देवः सविता ब्रह्मा बृहस्पतिः ब्रह्मा इति चतुः स्तोमः ब्रह्मवर्चसमिति ब्रह्मवर्चसम् एव उत्तरत इति उत्तरतः धत्ते तस्मात् उत्तर इति उत्तरः अर्थः ब्रह्मवर्चसितर इति ब्रह्मवर्चसितरः सावित्रवती इति सावित्रावती भवति प्रसूत्या इति प्रासूते तस्मात् ब्राह्मणानाम् उदीति सनिः प्रसूते इति प्रासूता धर्त्रः चतुष्टोम इति चतुःस्तोमः इति पुरस्तात् उपेति दधाति यज्ञमुखमिति यज्ञामुखं वै धर्त्रः यज्ञमुखमिति यज्ञामुखं चतुष्टोम इति चतुःस्तोमः यज्ञमुखमिति यज्ञामुखं नैव पुरस्तात् वीति यातयति यावानां भागः असि इति दक्षिणतः वै यावाः अर्धमासा इत्यर्धमासाः यावाः तस्मात् दक्षिणावृत इति दक्षिणा आवृतः मासाः अन्नं वै यावाः अन्नं प्रजा इति प्राजाः अन्नम् एव दक्षिणतः धत्ते दक्षिणेन अन्नं मज्यते अर्होणां भागः असि इति पश्चात् प्रतिष्ठित्या इति प्रतिष्ठिते विवर्त इति विवर्तः अष्टाचत्वारिंश इत्यष्टाचत्वारिंशः इति तरतः अनयोः लोकयोः सवीर्यत्वाय इति सवीर्यात्वाय तस्मात् इमौ लोकौ समावद्वीर्याविति समावद्वीर्यौ यस्या मुख्यवतिः पुरस्तात् इत्युपाधीयन्ते मुख्यः एव भवति इति यस्या मुख्यः जायते यस्या अन्नवतिः इत्यन्नावतिः दक्षिणतः अत्ति अन्नम् एति यस्या अन्नाद इत्यन्नादः जायते यस्या प्रतिष्ठावतिः पश्चात् प्रतीति एव तिष्ठति यस्या ओजस्वतीः उत्तरत इति उत्तरतः ओजस्वी एव भवति इति यस्या ओजस्वी जायते अर्कः वै एषः इति अग्निः तस्या एतदेव स्तोत्रम् एतत् शस्त्रम् यत् एषा विधीयते इति विधीयते अर्के एव अर्घ्यम् मनोवीति धीयते अत्ति अन्नम् एति यस्या अन्नाद इत्यन्नादः जायते यस्या एषा विधेति विधा इति धीयते यः ऊचा एनाम् एवं वेदा सृष्टिः उपेति दधाति तादृशमिति यथा दृष्टम् नैवावेति वृन्देन वै इदम् दिवानानक्तम् आसीत् आवृतम् ते देवाः एताः व्युष्टिरिति व्युष्टिः अपश्यन्नुताः उपेति अदधता ततः वै इदम् वीति औच्छतु यस्या एताः उपधीयन्त इत्युपाधीयन्ते वीति एव अस्मै उच्छति तमः एव अपेति हते अग्ने जातान् प्रेति लुदानः सपत्नान् इति
పురస్తాదుపేది తథాతి జాతానేవ భ్రాతృజానుప్రేతి నులతే సహతా జాతానిది పశ్చాత్ విశ్యమానాను ఏదా ప్రతీతి నులతే చతుశ్చత్వారి గుంశైతి చతుశ్చత్వారి గుంశః స్తోమః ఇది దక్షిణతః బ్రహ్మవర్చతమితి బ్రహ్మావర్చతం వై చతుశ్చత్వారి గుంశైతి చతుశ్చత్వారి గుంశః బ్రహ్మవర్చతమితి బ్రహ్మావర్చతం ఏవ దక్షిణతః దత్తే తస్మాత్ దక్షిణః అర్థః బ్రహ్మవర్చసితః ఇది బ్రహ్మవర్చసీతరః షోడశః స్తోమః ఇది ఉత్తరత ఇత్యుత్తరతః ఓజః వై షోడశः ఓజః ఏదా ఉత్తరత ఇత్యుత్తరతః దత్తే తస్మాత్ ఉత్తరతో అభిప్రయాజీ ఇత్యుత్తరతః అభిప్రయాజీ జగతి వజ్రః వై చతుశ్చత్వారి గుంశైతి చతుశ్చత్వారి గుంశః వజ్రः షోడశः యతు ఏతే ఇతి ఇష్టకే ఇతి వదధాతి దధాతి జాతాను చ ఏవ జనిష్యమానాను చ భ్రాతృజాను ప్రణుజ్యేతి ప్రాణుజ్య వజ్రం మనోప్రేతి హరతి స్తుత్యై పురీషవతిమితి పురీషావతిం మధ్యే శ్రుత్యై నమోస్తు శుభకర్మ ఫలప్రసూత్యై రత్యై నమోస్తు రమణీయ గుణార్ణవాయై శక్త్యై నమోస్తు శతపత్ర నికేతనాయై పుష్ట్యై నమోస్తు పురుషోత్తమ వల్లభాయై. దేవేరు యొక్క దివ్య కళ్యాణ మహోత్సవంలో శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దేవేరు అయినటువంటి పద్మావతీదేవి యొక్క పరిణయ మహోత్సవంలో అగ్నిసాక్షిగా వివాహం చేయుట కొరకై పాంచరాత్రాగమ సంప్రదాయాన్ని అనుసరించి అగ్నిప్రతిష్ఠా మహోత్సవం చేస్తున్నారు అర్చక స్వామి. ఈ అగ్నిప్రతిష్ఠలో స్వామి యొక్క రూపం ఈ రీతిగా ధ్యానం చేస్తారు. ఇలా చెప్పబడింది అగ్ని ధ్యానం. సప్తహస్త చతుశృంగ 7 చేతులు, కుడి పక్కన 4, ఎడమ పక్కన 3, 7 చేతులు ఉంటాయి. చతుశృంగ 4 కొమ్ములు ఉంటాయి. ద్విశీర్షక 2 శిరస్సులు ఉంటాయి. త్రిపాత్ 3 పాదాలుంటాయి. కుడి పక్కన 2 పాదాలు, ఎడమ పక్కన 1 పాదం. ప్రసన్న వదన నిర్మలమైన మనస్సుతో చిరునవ్వు చిందిస్తూ ఉంటారు స్వామి. సుఖాసీన సుఖంగా కూర్చుని ఉంటారు. శుచిస్మిత చిరునవ్వుతో ఉంటారు. స్వాహాంతు దక్షిణే పార్శ్వే దేవీం వామే స్వధాం తథా. స్వామికి 2 భార్యలు ఉన్నారు. మొదటి భార్య పేరు స్వాహాదేవి, రెండవ భార్య పేరు స్వధాదేవి. దేవతలకు కాని పితృదేవతలకు కాని ఆహారం అందించేది అగ్నిముఖంగానే అందిస్తారు. అన్నట్లో దేవతలకు హవిర్భాగాలు స్వాహ అనే భార్య ద్వారా అందిస్తారు అగ్నిదేవుడు. పితృదేవతలకి హవిర్ద్రవ్యాన్ని సమర్పించేటప్పుడు స్వధా అనే భార్య ద్వారా అందిస్తారు. దేవీం వామే స్వధాం తథా బిభ్రద్దక్షిణ హస్తైస్తు శక్తిమన్నం సృజం శృవం. కుడి పక్కన ఉండే 4 చేతుల్లో క్రమంగా ఆయుధ విశేషాలు చెప్తున్నారు. కుడి పక్కన శక్తి అనే ఆయుధం, హోమద్రవ్యం చెరువు అంటారు. శృచం శృవం శృక్శృవాలు ఈ 4 కూడా కుడి పక్కన ధరిస్తారు. తోమరం యజనం వామై ఘృతపాత్రం దుధారయన్. ఎడం పక్కన ఉండే చేతిలో తోమరం అనే ఆయుధ విశేషము, విషనకర్ర, ఆజ్యపాత్ర, నేతి గిన్నె ఇవి ధరించి ఉంటారు. 7 నాలుకలు ఉంటాయి. ఇటువంటి జటయే జడలనే కిరీటముగా ధరించి ఉంటారు అగ్నిదేవుడు. అటువంటి దేవుడిని ధ్యానం చేస్తూ ఏ శుభకర్మ చేసినా వైదికంగా ఆ కర్మలో ముందు అగ్నిముఖంగానే మన యొక్క ఉపచారములన్నీ కూడా చేయటం మన శాస్త్ర విహితమై ఉన్నది, శాస్త్ర చోదితమై ఉన్నది. అటువంటి అగ్ని యందు వివాహం అగ్నిసాక్షిగా చెయ్యాలి గనక ఈ పరిణయోత్సవంలో కూడా అగ్ని ప్రతిష్టాపన చేసి అక్కడ మూర్తి హోమం, ప్రధాన హోమం మొదలుగా కలిగినవన్నీ కూడా ఆచరిస్తున్నారు. తర్వాత ఈ కళ్యాణ మహోత్సవంలో వరపూజ అనేది చాలా ప్రధానాంశమై ఉన్నది. ధ్యానం చేస్తూ స్వామివారికి చక్కగా కాళ్లు కడగటం, మధుబర్కం ఇవ్వడం, కన్యాదానం చేయడం, మహాసంకల్పం చెప్పడం, తర్వాత సుముహూర్త కృత్యం. సుముహూర్తం అనగా ప్రథమ వీక్షణం. వధూవరులు ఇద్దరు కూడా పరస్పరం ఒకరినొకరు చూసుకొనుట, అందుకోసమే మధ్యలో వస్త్రం అడ్డు పెడతారు. తర్వాత ప్రథమ వీక్షణం, వధువుని వరుడు చూడటం, తర్వాత వధువు వరుణ్ణి చూడటం. చూచేటప్పుడు ఈ రీతిగా మంత్రభావన చేస్తారు. అఘోర చక్షురపతిఘ్నయేధి శివాపతిభ్య సుమనా సువర్చాః. వరుడు చెప్తాడు, నువ్వు చూచేప్పుడు మంగళకరములైనటువంటి శుభప్రదములైన నీ చూపులతో నన్ను చూడు. శివాపతిభ్య, పతిభ్య అని బహువచనం వేసింది వేదం. అంటే బహువచనం ఎక్కువ మంది భర్తలని కాదు, భర్త మరియు భర్త సంబంధమైనటువంటి అన్నదమ్ములు, బావగారులు, మరుదులు, తల్లిదండ్రులు, మామగారు మొదలుగా కలిగిన బంధువర్గం అంతా వీరందరికీ కూడా సుమనాహ సువర్చాహ మంచి మనస్సుతో చూచి మమ్మల్ని చక్కగా మా ఇంట్లో ప్రవేశించి మాతో సహజీవనం చేయవలసింది అని కోరతాడనమాట. ఇలాగా సుముహూర్తం ఈ మొదలుగా కలిగిన కృత్యములన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఈ కళ్యాణ మహోత్సవంలో.
यजमानस्यायम् दृश्यादनम् उपदधतिचुपादधध्यायेतु वेदाभ्यः एव एनम् देवताभ्यः यदि वृष्यति तादृशम् नेति रक्षति उत्तरायुतराः नाकसद्भ्यः उपेति दधाति यथा जायाम् मानीयेत्यानिया गृहेषु निषादयति निसादयति तादृक एवादत पश्चात् प्राचीम् उपेति दधाति तस्मात् पश्चात् प्राची पत्नी अन्विति आस्ते स्वयमातृणामिति स्वयं मातृणाम् च विकर्णीमिति विकर्णीम् च उत्तमे तमे उपेति दधाति प्राण इति प्राणः वै स्वयमातृणेति स्वयं मातृणायुः विकर्णीति विकर्णी प्राणमिति प्राणम् च एव आयुः च प्राणानामिति प्राणानाम् उत्तमाविच तमो धत्ते तस्मात् प्राण इति प्राणः च आयुः च प्राणानाम् उत्तमाविच तमो न अन्यामुत्तरामिच तदामिष्टकाम् उपेति दध्यातु अन्यामुत्तरामिच तदामिष्टकाम् उपदध्यातु पशूनाम् च यजमानस्य च प्राणमिति प्राणम् च आयुः च अपीति दध्यात् तस्मात् अन्या उत्तरे च तदाष्टकामुपधेये च बाधेया स्वयमातृणामिति स्वयं मातृणामुपेति दधाति असौ वै यजमातृपेति स्वयं मातृणामुमेवाउपेति धत्ते अश्वम् उपेति घ्रापयति प्राणमिति प्राणम् नैवास्याम् दधाति अथो इति प्राजापत्य इति प्राजापत्यः वै अश्वः प्रजापतिरेति प्रजापतिना एव अग्निम् ज्योते स्वयमातृणेति स्वयं मातृणा भवति प्राणानामिति प्राणानाम् उत्सृष्ट्या इति सृष्ट्येतो इति सुवर्गस्येति सुभागस्य लोकस्य ख्यात्यै एषा वै देवानाम् विक्रान्तिरतिविक्रान्तिः विकरणीति विकरणीमुपदधाति देवानाम् एव विक्रान्तिर्विक्रान्तिः मनोहीति क्रमते तरतः उपेति दधाति तस्मात् तरत उपचार इत्युत्तरतः उपचारः अग्निः वायुमती भवति समिध्या इति समिध्यै छन्दागंसी उपेति तथाति पशवः वै छन्दागंसी पशून् एवावेति रुन्धे छन्दागंसी वै देवानाम् वामम् पशवः वामम् एव पशूनावेति रुन्धे एताम् वै यज्ञासेनः चैत्र्यायणः नित्यम् विदाम् चकारादया वै सः पशूनावेति अरुन्धायतु एताम् उपदधाति चुपादधाति पशून् एवावेति रुन्धे गायत्रीः पुरस्ताद् उपेति दधाति तेजः वै गायत्री तेजः एव ऊर्ध्वन्पतीर्कमूर्धन्नवतीः भवन्ति मूर्धानम् एव एनम् समानानाम् करोति दृष्टुभः उपेति दधाति इन्द्रियम् वै दृष्टि इन्द्रियम् एव मध्यतः दत्ते उपेति दधाति जागताः वै पशवः पशून् एवावेति रुन्धे अनुष्टुभैत्यनोष्टुभः उपेति दधाति प्राणाः इति प्राणाः वै प्राणानामिति प्राणानाम् उत्सृष्ट्या इति दृष्ट्ये बृहतीः उष्णिहाः पन्तीः अक्षरपन्तीरित्यक्षरापन्तीः इति विषुरूपाणि छन्दागुंसि विषुरूपा इति विषुरूपाः वै पशवः छन्दागुंसि विषुरूपाणि रुन्धे विषुरूपमिति विषुरूपम् अस्यागृहे दृश्यते एताः उदीयन्तैचुपादीयन्ते यः మయ్యాభదేత్తదిహ మంథరమీక్షణార్థం మందాలసంజమకరాలయ కన్యకాయాః. సమస్తమైన భువనులకు అధినేత్రి అయినటువంటి పద్మావతీదేవి యొక్క కళ్యాణ మహోత్సవంలో ప్రధానాంశమైనటువంటి మాంగళ్య ధారణ, మాంగళ్య పూజ ఇవి చాలా ప్రధానమైనటువంటివి. ఈ మాంగళ్య పూజను ఎవరైతే చూస్తారో వివాహం కానిటువంటి వారు వివాహ సిద్ధి కొరకు అత్యంతము భక్తి శ్రద్ధతో వీక్షించిన వారికి ఆ దేవి యొక్క చల్లని చూపుల చేత శీఘ్రమే వివాహం అవుతుంది. అందుకోసం మాంగళ్యం విశేషించి ప్రధానాంశమై ఉన్నది. అంతేకాదు మాంగళ్యం ధరించిన వారు ఈ మాంగళ్య పూజను చూడటం వలన దీర్ఘ సౌమంగళ్యం కలిగి భర్త యొక్క అనురాగానికి పాత్రులై చిరకాలము ఆనందముతో సుఖశాంతులతో ఆనందంతో వర్ధిల్లుతారు. అందుకోసం వారు కూడా చూడాలి. కావలసిన వారు, వివాహం అయిన వారు ఉభయులు కూడా ఈ మాంగళ్య పూజను చూడటం వలన అందరికీ సమస్తమైన శ్రేయస్సులు సిద్ధిస్తాయి. భారతీయ సనాతనమైన గృహస్థ ధర్మంలో ప్రతి స్త్రీ మాంగళ్యాన్ని భర్తకు మారుపేరుగా గౌరవించడం సంప్రదాయబద్ధమై ఉన్నది. ప్రతి స్త్రీ నిద్ర లేవగానే మాంగళ్యాన్ని కళ్ళగద్దుకొనడం, భర్త సన్నిహితమైతే భర్తకి నమస్కరించి తర్వాత గృహకృత్యములు ఆచరించడం, భర్త దూరంగా ఉన్న సమయంలో ఈ మాంగళ్యాన్ని భర్తగా భావించి కళ్ళగద్దుకుని నిత్యకృత్యములు చేయడం సంప్రదాయమై ఉన్నది. అటువంటి మాంగళ్యాన్ని ఈ కళ్యాణ మహోత్సవంలో ప్రధానంగా పూజ చేసి తర్వాత అమ్మవారికి ధరింపజేస్తారు. మాంగళ్యం చాలా విశిష్టవంతమైనటువంటిది, వివాహంలో ప్రధాన ఘట్టమైనటువంటిది. అనాదిగా అన్ని రకాల వివాహ సంబంధములలో కూడా మాంగళ్యం ప్రధాన పాత్ర వహించి ఉన్నది. ఈ మాంగళ్య ధారణ చేసేటప్పుడు మాంగళ్య తంతునానేనా లోకరక్షణ హేతవే, లోకరక్షణ హేతువు కొరకు నీ కంఠమైన నే బంధిస్తున్నానని చెప్పి స్వామివారు బంధించినట్టుగా స్వామివారి చేతికి తాకించి బంధిస్తారు. ఆ బంధనకి ముందుగా ఈ మాంగళ్యములను చక్కగా ఒక నారికేళ ఫలముపై అలంకరించి
గోక్షీరము చేత అభిషేకించి చందనాక్షతుల చేత కుంకుమ చేత హరిద్రము చేత చక్కగా భక్తి శ్రద్ధలతో పూజించి తర్వాత స్వామివారి యొక్క చేతికి తాగించి అమ్మవారికి అయ్యవారికి అర్ఘ్యపాద్యాదులన్నీ సమర్పించి అమ్మవారి యొక్క కంఠసీమలో అలంకరిస్తారు. మాంగళ్యధారణ అయిన తర్వాత అమ్మవారికి అయ్యవారికి ఉభయులకి కూడా మంగళ నీరాజన కర్పూర హారతిని సమర్పిస్తారు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రిజంబకే గౌరి నారాయణి నమోస్తుతే అని మాంగళ్య దేవత అయినటువంటి ఆ మంగళసూత్రములకు అధిష్టానం అయినటువంటి సర్వమంగళాంబికను మనం మనసారా ప్రార్థన చేస్తూ ఆమె యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. యశోదా పశ్యతోతాః ఉపేది అదత్తాతాభిः వయసః యశః ఆత్మన దత్తాది యశోదా ఇది యశః ఉపదధాతి చుపాదధాతి ఏవాతాభిः యజమానః ఆత్మన దత్తే పంచ ఉపేది దధాతి పంతః వై పురుషాయావాను ఏవా పురుషః కస్మిన్ను యశః దధాతి దేవాసురా ఇది దేవాసురాः తయ్యత్తాయుధం యత్తః ఆసన్న కనీయాగంసః దేవాः ఆసన్నో భూయాగంసః అసురాः తే దేవాः
దద్యాద్దయాన పవనో ద్రవిణాం బుధానామస్మిన్న కింజన విహంగ శిశౌ విషణ్ణే దుష్కర్మఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయనీ నయనాంగువాహా. స్వామికి ఆనందాన్ని చేకూర్చే వెన్నెల వంటి చల్లని చూపులు కలిగిన ఆ తల్లి ఈ కళ్యాణ మహోత్సవంలో అతి సిగ్గుతో, భయముతో, భక్తితో తన కంఠసీమలో ఉన్న పుష్పమాలను స్వామివారి కంఠసీమలో అలంకరింపబడిన మాలను ప్రసాదంగా ఆమె యొక్క కంఠసీమలోనూ ధరింపజేయటం మాలా పరివర్తనం వివాహ ఘట్టంలో చాలా ముఖ్యాంశమైనటువంటిది. ఈ పుష్పమాలలో శ్రేష్టములైన సుగంధ భరితములైన అనేక రకములైనటువంటి పుష్పముల మాలగా ఏర్చి కూర్చి అటువంటి మాలను సభక్తిగంగా స్వామివారి కంఠసీమలో అలంకరించి ఆ మాలను తీసుకొచ్చి ప్రసాదంగా అమ్మవారికి కంఠసీమలో అలంకరిస్తారు. ప్రధానాంశంగా ఈ మాలా పరివర్తనంలో ఏమిటి ముఖ్యాంశం అంటే, నూతనంగా వివాహితులైనటువంటి వీరి యొక్క మనస్సు ఈ మాల వలె ఇద్దరిది ఒకటిగా ఉండి ఇద్దరు మనస్సు కలిసి ఏకమైన అభిప్రాయంతో ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సాధనలో ఏకమైన మార్గంతో నడవాలి. అందుకోసమే కన్యాదానం చేసినప్పుడు కూడా మామగారు చెప్తారు, కన్యాదాత ధర్మేచ అర్థేచ కామేచ త్వయేషా నాతిచరితవ్యా అని. ధర్మార్థ కామముల యొక్క ప్రవర్తనలో నా కుమార్తెను అతిక్రమించి వెళ్ళవు కదా అని. దానికి మారుపేరు కాని ఈ మాలా పరివర్తనం. అక్కడ మామగారు అడిగారు, ఇక్కడ వీరిద్దరి యొక్క సంకేతంగా పుష్పమాలను పరివర్తనం చేస్తున్నారు. తర్వాత మాలా పరివర్తన తర్వాత కళ్యాణంలో చాలా అందరికీ ఆహ్లాదకరమైన ఘట్టం ఏమిటంటే తలంబ్రాలు. ఈ తలంబ్రాలు చాలా విశిష్టవంతమైనటువంటి, దీనికి అక్షతారోపణ అని ఓ పేరు. అక్షతలు చాలా శ్రేష్టవంతమైనవి, మంగళకరములైనవి. వాటిని గోఘృతము చేత, గోక్షీరము చేత, అలాగే పసుపు చేత, కుంకుమ చేత చక్కగా శుద్ధి చేసినటువంటి వారి కొబ్బరి చెప్పులలో లేదా దోషులలో వాటిని నింపి వాటిని చక్కగా వధూవరుల యొక్క శిరస్సు మీద వేదోక్తములైన మంత్రములను పఠిస్తూ సమర్పణ చేస్తారు. ఆ సమర్పించే ముందు ప్రజాపతి స్త్రియాం యశః అని ప్రారంభిస్తారు. మొదటిసారి పోసేటప్పుడు నాకు సంతానం బాగా వృద్ధిగా ఉండాలి, నా వంశం అభివృద్ధి చెందాలి అని. రెండో దాంట్లో పశవో మేకామ సమృద్ధతాం, పశు సంపద. పూర్వం సంపద అంటే పశువులే సంపదగా ఉండేది కనుక పశువులు బాగా సమృద్ధిగా ఉండాలి, నాకు ఐశ్వర్యం బాగా ఉండాలి అని. మూడో కోరిక ఏమిటంటే, మొదట సంతానం ఉంది, రెండో ఐశ్వర్యం పట్టింది, తర్వాత దానికి వినియోగం ఏంటంటే యజ్ఞం చేయాలి. యజ్ఞో మేకామ సమృద్ధతాం, చిట్ట చివరికి శ్రియో మేకామ సమృద్ధతాం, మనం ఆనందంతో అభివృద్ధి చెందాలి అని నాలుగోసారి. అక్కడి నుంచి ఆనందంగా తలంబరాలు పోసుకుంటారు. ఈ అక్షతారోహణలో విశిష్టవంతమైనటువంటి ఇంత మహత్తరమైన అర్థం ఉంది కనుక అటువంటి కళ్యాణాక్షతలను మన భక్తితో స్వీకరించడం వలన ఆ స్వామి యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం మనకి పుష్కలంగా లభించి మనకు సమస్తమైన శ్రేయస్సులు కలగాలని భావన చేద్దాం. ఆసన్నోగనీయాగుం సహ దేవాః ఆసన్నో భూయాగుం సహ అసురాః తే దేవాః ఏతాః ఇష్టకాః పశ్యన్నుతాః ఉపేతి అదతా భూజస్కృతితి భూయః కృతసి ఇతి ఏవ భూయాగుం సహ భవన్నో వనస్పతిభిరితి వనస్పతిభిః ఓషధీభిరిత్యోషధీభిః వరివస్కృతితి వరివః కృతసి ఇతి ఇమాం మదయన్నో ప్రాచీ అసి ఇతి ప్రాచీం దిశం మదయన్ అసి ఇతి అమో మదయన్నో అంతరిక్షసదిత్యంతరిక్షాకృతసి అంతరిక్షే సీదా ఇతి అంతరిక్షం మదయన్నో తతః దేవాః భవన్న పరేతి అసురాః యస్య ఏతాః ఇత్యుపాధీయంతే భూయాను ఏవా భవతి అపీతి ఇమాను లోకాను జయతి భవతి ఆత్మనా పరేతి యస్యాభ్రాతృవ్యః భవతి అప్సుషదిత్యప్సుషదధిష్యేన సదిదిష్యేన సదసి ఏతత్ వై అగ్నేః రూపం రూపేణ ఏవ అగ్నిమవేతి రుంధే పృథివ్యాః త్వా ద్రవిణే సాధయామీతి ఆహ ఇమానేవ ఏతాభిః లోకాన్ ద్రవిణావతైతి ద్రవిణావతా కృతే ఆయుష్యాః ఉపేతి దధాతి అస్మిన్నో దధాతి అగ్నేః యదుతే పరం మృదునామ ఇతి ఆహ ఏతత్ వై అగ్నేః ప్రియం ధామ ప్రియమేవ అస్యా ధామ ఉపేతి ఆప్నోతి తౌయేతి సమితి ప్రభావహై పీతి ఏవ ఏనేనాపరీతి ధతే పాంచజన్యేషు పాంచజన్యేషు అపీతి ఏతి అగ్నే ఇతి ఆహ ఏషః వై అగ్నిః పాంచజన్యేషు పాంచజన్యాయః పంచచతికః తస్మాత్ ఏవం మహార్తవ్యాః ఉపేతి దధాతి ఏతత్ వై ఋతూనాం ప్రియం ధామాగత ఋతవ్యాః ఋతూనాం ఏవ ప్రియం ధామావేతి రుంధే సుమేక ఇతి సుమేకః ఇతి ఆహ సంవత్సర ఇతి సంవత్సరః వై సుమేక ఇతి సుమేకః సంవత్సరస్య ఇతి సంవత్సరస్య ఏవ ప్రియం ధామ ఉపేతి ఆప్నోతి
ప్రజాపతేరిది ప్రజాపతే అక్షి అశ్వయతు తదు పరేది అపరతు తదు అశ్వః భవతు యతు అశ్వయతు తదు అశ్వస్య అశ్వత్థమిత్యశ్వాత్వం తదు దేవా అష్టమేధేనేత్యశ్వామేధేన ఏవా ప్రతీతి అవధుః ఏషః వై ప్రజాపతిరిది ప్రజాపతిం సర్వం కరోతి అష్టమేధేనేత్యశ్వామేధేన యజతే సర్వః ఏవా భవతి సర్వస్య వై ఏషా ప్రాయశ్చిత్తిః సర్వస్య భేషజం వై ఏతేన పాప్మానం దేవాః అతరన్నోపీతి వై ఏతేన బ్రహ్మ హత్యామితి బ్రహ్మ హత్యామతరన్నో సర్వం యజ్ఞమండలమధ్యస్థం శంఖచక్రగదాధరం శుద్ధ పీతాంబరధరం ధ్యాయేత్ యజ్ఞపతిం హరిం. ఈ కళ్యాణ మహోత్సవానికి సాక్షిగా ఉన్నటువంటి యజ్ఞ పరమాత్మను ఆయన ప్రీతి చెందడం కొరకై సమస్తమైన లోకములో ఉండే భక్తులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండుట కొరకై ప్రధాన హోమం మొదలుగా కలిగినటువంటి క్రతువులన్నీ కూడా పూర్తి చేసి హోమానికి పరిసమాప్తిగా పూర్ణాహుతి అనే మహాక్రతువుని నిర్వహిస్తారు. పూర్ణాహుతి అనగా ఆ అంతవరకు చేసినటువంటి ఆహుతులకి పరిసమాప్తి అయినటువంటిది హోమం. యజ్ఞంలో చివరగా చేసే హోమానికి పూర్ణాహుతి అని పేరు. దానికి కొన్ని సంప్రదాయాల వారు అంతహోమం అని కూడా పిలుస్తూ ఉంటారు. మహాపూర్ణాహుతి. ఈ పూర్ణాహుతిలో దేవానాం ఆజ్యమాహారం, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఆహారమై ఉన్నది. అందుట్లో దేవతలకు ఆహారం ఏంటంటే మంత్రపూతమైన గోఘృతాన్ని వేదమంత్రములతో పునీతం చేసి అగ్ని ద్వారా ఎవరైతే సమర్పిస్తారో అది ఆహారమవుతుంది. దేవతలు ప్రీతి చెందాలంటే అగ్నిముఖంగానే సంతుష్టిపరచాలి. వేరే విధంగా మనం సంతుష్టిపరచడం. మొదటి అంశం భక్తి శ్రద్ధలు. రెండవ అంశం వేదమంత్రపూతమైనటువంటి హవిరద్రవ్యాన్ని అగ్నిముఖంగా సమర్పణ చేయటం. తద్వారా దేవతలు సంతోషిస్తారు. దేవతలు సంతోషిస్తే మనకేమీ ప్రయోజనం? ప్రజలు సుభిక్షంగా ఉండాలంటే యజ్ఞయాగాదులు చేయాలి. యజ్ఞయాగాదులు చేస్తే వానలు కురుస్తాయి. యజ్ఞాద్ భవతి పర్జన్య. గీతాచార్యుడు భగవద్గీతలో కూడా ఇదే మాట చెప్పారు. పర్జన్యాద్ అన్న సంభవ. వర్షం వలన అన్నం సమృద్ధిగా లభిస్తుంది సమస్తమైన ప్రాణికోటికి. ఆ కారణం చేత దేవతల ప్రీతి చెందాలంటే అగ్నిముఖంగానే మనం ప్రీతి చేయాలి. దానికోసం ఆజ్యాహుతులు, స్వామి యొక్క మూర్తి హోమం, దాంతోపాటు పూర్ణాహుతి ఇవన్నీ కూడా చేసినటువంటి వారి మహాపూర్ణాహుతితో ఈ హోమాన్ని పరిసమాప్తి చేస్తారు. ఈ హోమం చూడటం మహాపుణ్య విశేషం. ఆ హోమం నుంచి సంజాతమైన పొగను పీల్చడం గొప్ప అదృష్టం. యజ్ఞధూమాన్ని ఎవరైతే పీలుస్తారో ఆ పీల్చడం వలన దాంట్లో మంగళకరములైనటువంటి ఔషధులు మొదలుగా కలిగిన సమిత్తుల ద్వారా వచ్చినటువంటి పొగను ఎవరైతే ఆస్వాదిస్తారో ఆ పొగను పీల్చడం వలన సమస్తమైన పాపములు నశిస్తాయని శాస్త్రం చెప్తోంది. పరస్మై బ్రహ్మణే పూర్ణకామాయ పరమాత్మనే ప్రయుంజే పరదత్వాయ వెంకటేశాయ మంగళం.